డియర్ ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సాయిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ టోక్యో నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఇబరాకి ప్రిఫెక్చర్ అని పక్క డిస్ట్రిక్ట్, పక్క జిల్లా లాంటిదన్నమాట. అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్తే దారిలో కొన్ని క్యాబేజ్ ఫీల్డ్స్ కనబడ్డాయి. సో అగ్రికల్చర్ గురించి, వ్యవసాయం గురించి మీకు చెప్దామని ఈ ఫీల్డ్ దగ్గర ఆగాను అనమాట. క్యాబేజ్ ఫీల్డ్ చూడండి, ఇది క్యాబేజ్ ఫీల్డ్. అయితే ఈ క్యాబేజ్ చూడండి, ఇది ఇంకా ఈ మధ్య వేశారు, అందుకని ఇంకా మధ్యలో ఏమీ క్యాబేజ్ మొదలు స్టార్ట్ అవ్వలేదు. ఇదేంటంటే ఫార్మర్స్ ఉంటారు కదా, రైతుల హౌసులు మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రం అనమాట. సో చూడండి ఎలా ఉందో, ఇది మొత్తం క్యాబేజీ. ఇది చూస్తే మామూలుగా మీకు క్యాబేజ్ అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఇందులో ఈ అన్ని ఆకులన్నీ దగ్గరకు వచ్చి అది నెమ్మదిగా అలా గుండ్రంగా తయారవుతుంది. అయితే ఇంకా ఫామ్ అవ్వలేదు, ఈ మధ్య పెట్టారనమాట ఇది. అందువలన చూడండి ఎలా ఉందో. ఈ చుట్టుపక్కల దాని వెనకాల కూడా మీకు క్యాబేజ్ ఫీల్డ్ ఉంది. తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఇది కొంచెం దానికన్నా కొంచెం ఎక్కువ టైం పట్టిందనమాట వేసి. సో కొంచెం పెద్ద ఆకులు వచ్చినాయి. ఇలా చిన్న స్థలంలో ఈ క్యాబేజ్ వేశారు, కానీ ఒక పురుగు కానీ ఒక ఇది పాడైపోయినట్టు కానీ ఎక్కడా లేదు. ఇవి చేత్తో వేసింది కాదు, అంత మిషన్తో వేసినవి అనమాట. అందుకే మీరు చూస్తే ఒక మొక్కకి ఒక మొక్కకి మధ్యలో తేడా ఉంటుంది కదా, ఆ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ చాలా కరెక్ట్గా ఉందన్నమాట అన్నిటి. చూసారా, ఇది మిషన్తో ఎలా వేస్తే ఎలా వచ్చిందో. విత్తనాలన్నీ మిషన్తో వేశారు. రండి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే వేసినప్పుడేమో ఇలా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా ఆ లోపల ముడుచుకొని లోపలికి క్యాబేజ్ ఫామ్ అవుతుంది అనమాట. క్యాబేజ్ తయారవుతుంది. సో ఇక్కడ ఏం ఫామ్ అవ్వట్లేదు, ఇక్కడ ఏం తయారవ్వాలా చూశారు కదా మీరు. లోపల ఇక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది. సో తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఇక్కడ చూస్తే చెట్టు ఇలాగా పైకి వస్తుంది, మధ్యలోకి ఇలా వస్తుంది చూసారా. సో ఇక్కడ కూడా ఇంకా ఏమి తయారవ్వాలి క్యాబేజ్, కానీ ఆకులు మాత్రం నెమ్మదిగా ఇలా లోపలికి వస్తున్నాయి. చూసారు ఇక్కడ ఎలా వస్తుందో, ఆకులు ఇలా లోపలికి వస్తున్నాయి అన్నమాట. మీరు ఈ ఆకులు చూస్తూ ఉంటే ఆకుపచ్చగా ఉంటాయి, బాగా ఆకుపచ్చగా ఉంటాయి. తర్వాత కొంచెం ముదిరిన తర్వాత ఆ రంగు మారుతుంది. అది ఎలా మారుతుందో మీకు చూపిస్తా. చూసారా, ఇది రంగు మారింది. ఈ లోపల క్యాబేజ్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో చూడండి ఈ క్యాబేజీ లోపల ఎలా ఫామ్ అవుతుంది చూసారా, ఎలా తయారవుతుంది లోపల. సో ఒక్కో మొక్కలో ఒక క్యాబేజీ తయారవుతుంది. ఈ రంగు కూడా అంతకుముందు ఏంటంటే గ్రీన్గా ఉంది, ఇక్కడ చూడండి ఎలా ఉందో, అది గ్రీన్గా ఉంది. ఇదేమో ఇక్కడ ఆకు బాగా మందం ఎక్కువ ఉంది, మందం పెరిగిందనమాట. చూడండి క్యాబేజ్ ఎలా ఫామ్ అయింది. అలా కొంచెం ముందు చూసి అంతా క్యాబేజ్ ఫామ్. ఆకు రంగు మారి బాగా మందం పెరుగుతుంది అన్నమాట. సో ఇలాగా ఇదంతా క్యాబేజ్ ఫామ్. మీకు ఇందులో చూస్తే క్యాబేజ్ సైజ్ ఇంకా చిన్నగా ఉందన్నమాట, ఇంకా పూర్తిగా తయారవ్వలేదు, ఇంకా పరిపక్వత చెందలేదు. సో అందుకని ఇలా ఉంది. చూసారుగా ఇలా ఉంది కదా. మీకు ఇంకో తర్వాత పక్కన ఉన్న దాని దగ్గర తీసుకెళ్తాను. పక్క దాని దగ్గర తీసుకెళ్తే ఏంటంటే అది ఇంకా కొంచెం బాగా తయారైందనమాట. చూడండి మీరు ఇక్కడ ఈ ఆకుల్లో ఇక్కడ రంగు మారుతుంది, కొసలు అన్ని రంగు మారుతున్నాయి. లోపల క్యాబేజ్ వచ్చింది. ఎలా ఉంది చూసారా, ఆకు కూడా మందం బాగా ఉంది, కానీ లోపల చాలా థిక్గా గట్టిగా ఉందన్నమాట. సో చూసారా ఎంత పెద్ద క్యాబేజ్ వచ్చింది ఇందులో. జపాన్లో ఏంటంటే క్యాబేజీ చాలా స్వీట్గా ఉంటుంది, పచ్చిది అలా తినేయచ్చు. దీనికి మందులు అవి ఎక్కువ కొట్టరు, ఎందుకంటే గవర్నమెంట్ బాగా ఎక్కువగా రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. ఇది చూడండి ఎలా ఉందో.
ఇది కొంచెం ముదిరిందనమాట. ఇంకొక 15 రోజులు అలా అయితే ఇది ఇంకా తీయచ్చు. చూడండి క్యాబేజ్ ఎంత బాగుందో లోపల. ఇది చాలా పెద్దగా ఉంది, దాదాపు 1.5 కిలో అలా అలా ఉంటుంది అన్నమాట ఇది. అయితే జపాన్లో ఏంటంటే చాలామంది పచ్చి క్యాబేజీ ముక్కలు కోసుకొని తింటారు. చాలా తీయగా ఉంటుంది అనమాట. ఎక్కడ మీకు పచ్చిగా తిన్నట్టు అన్న ఫీలింగే రాదు. ఈ సీడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఈ విత్తనం కూడా. సో దీన్ని ఏంటంటే క్యాబేజ్ తింటే బాడీలో శరీరంలో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా, మన కొవ్వు, అది తగ్గుద్ది అని జపనీస్ నమ్మకం. అందుకని క్యాబేజ్ ఎక్కువ వాడతారు. అయితే గవర్నమెంట్ కూడా ఏ ఏరియాలో ఎంత క్యాబేజ్ వేయాలి, ఏ ఏరియాలో ఏ వెజిటబుల్ ఎంత వేయాలని నిర్ధీకరిస్తుందన్నమాట. దాని ప్రకారమే వేయాలి. మన ఇష్టం వచ్చిన పంట ఎక్కడ పడితే అక్కడ వేసేసి వేయటానికి కుదరదు. ఎందుకంటే గవర్నమెంట్ జోనింగ్ అని ఉంటుంది అన్నమాట. ఇది పక్కని ఒక లేటస్ అంటారు అనమాట. లేటస్ అనే వెజిటబుల్. ఇది సలాడ్లోకి పచ్చి తింటారు. పచ్చి ముక్కలు కోసుకుని ఆ లీవ్స్ అన్ని పెట్టుకుని తింటారనమాట. ఇది చాలా మెత్తగా తినటానికి బాగుంటుంది, పచ్చి వాసన ఏం రాదు. సో ఇది లేటస్ అంటారు. చూడండి, ఇదే మధ్యలో కాయలాగా అవ్వదు, మన క్యాబేజ్ టైపే, కానీ మెత్తగా ఉంటుంది. ఆకులే తినేయచ్చు. చూసారా ఎలా ఉందో? ఇదంతా ఈ లేటస్ ఫీల్డ్. పక్కనేమో ఫ్యాక్టరీ ఉంది, ఇటు పక్కనేమో ఫార్మర్స్ హౌసెస్ ఉన్నాయి. చూడండి ఇది ఎలా ఉందో. ఆ పక్కదేమో క్యాబేజ్ ఫీల్డ్. చూసారు, ఇది మామూలుగా రోడ్లు అన్నమాట, పల్లెటూరులో రోడ్లు. అయితే ఎవరు ఏది ముట్టుకోరు, ఎవరు ఏది దొంగిలించరు, ఎవరు ఏది కోసుకుపోరు, అలాగా. సరే, ఇక్కడ ఒక క్యాబేజీ, దాని పక్కన ఇంకో క్యాబేజీ, దాని పక్కన ఇంకో పెద్ద క్యాబేజీ, ఇలాగనమాట వరుసగా. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లేటస్ అనేది చెప్పాను ఇందాక మీకు. ఈ లేటస్ అనేది సలాడ్ అనే దానిలో వాడతారనమాట. పచ్చిది అలాగే తింటారు. సో అది కట్ చేస్తున్నారు. ఇక్కడ కట్ చేస్తుంటే చూడటానికి వచ్చాం దారి పక్కన. సో చూసారా, ఇది ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూస్తే ఇలా ఉంది కదా, ఇలా ఉంది మొక్క. దాన్ని వాటర్తో తడిపి అలా కట్ చేసి అలా తిప్పారనమాట. తిప్పి దాన్ని అదిగో అలా అట్టపెట్టెల్లో ప్యాక్ చేస్తున్నారు. చూడండి అట్టపెట్టెలు ఎలా ప్యాక్ చేస్తున్నారు అనేది. అట్టపెట్టెలో ప్యాక్ చేసి సిటీకి పంపిస్తారనమాట. అయితే దీన్ని ఇబరాకి, ఈ ఏరియా పేరు ఇబరాకి అంటారు. ఇబరాకిలో తయారు చేసిన ఈ లేటస్ అనే లీఫ్ అన్నమాట. సో ఇవన్నీ ఈ చుట్టుపక్కలంతా లేటస్ ఫార్మ్స్ ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. సో ప్రతిదీ నీట్గా అలా ప్యాక్ చేస్తారు. తర్వాత అలా ట్రక్కులు వేస్తారు. ఆ చిన్న ట్రక్కులో వేసి తీసుకొస్తారు. సో ఇప్పుడు ఇది చూస్తే మనకి ఇలాగా ఒక్కో దానిలో రెండు లేయర్లు ఉన్నాయన్నమాట. అది జాగ్రత్తగా ప్యాక్ చేశారు. సో ఇది ట్రక్ చూడండి, వెయిట్. ఈ ట్రక్ చూడండి ఇలా పొలంలోకి వచ్చేసింది. డైరెక్ట్గా పొలంలోకి వచ్చేసింది. పొలం నుంచి మళ్ళీ, అంటే జపాన్లో ఏంటంటే మీకు పొలంలోకి ట్రక్ చిన్న ట్రక్కులు వచ్చేయచ్చు. చూసారా, ఇది కట్ చేసింది అన్నమాట. ఇది క్యాబేజ్ కొత్తగా వేసారనమాట. వేసి కొన్ని రోజులు అయి ఉంటుంది, ఒక 15 రోజులు అలా అవుతుంది. ఒక్కసారే రాకుండా విడతలుగా రావాలి కాబట్టి మనకి ఇలా వేసారనమాట. అక్కడ ఒకటి కోసేసిన తర్వాత మళ్ళీ ఇంకో వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా తీసుకోవటానికి. సో ఇలాగా చూసారా, దీనికి ఎంత తేడా ఉందో, ఎంత గ్యాప్ ఉందో, దానికి కూడా అంతే ఉందన్నమాట. అంటే ఏంటంటే ఇదంతా మిషన్ చేస్తున్నారు, చేతితో వేయరు. మీకు ఇంత పెద్ద పొలం ఉన్నా కానీ ఒక్కళ్ళే
ఒక పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళే చేస్తారనమాట. మొత్తానికి అంతా మెకనైజ్డ్, అంటే అన్ని మిషన్లు వాడతారు. ఎవరో మనుషులు వేయటానికి ఇక్కడ మనుషులు దొరకరు అనమాట. ఎందుకంటే మనుషులు పెట్టుకుంటే చాలా ఖరీదు ఎక్కువ, ఫస్ట్ దొరకరు, దొరికితే విపరీతమైన ఖరీదు అయ్యి దానివల్ల నష్టం వస్తుంది. అందుకని అంతా ఇంక మిషన్లతో చేయటమే.